తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సునైతే సౌకర్యాన్ని కల్పించింది తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ. అయితే ఉచిత బస్సులకు సంబంధించి అంటే ఫ్రీ టికెట్ ఎలా ఇస్తున్నారు, ఎంత వరకు సాధ్యమవుతుంది? నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 6 డిపోలు ఉన్నాయి. 6 డిపోలలో ఎక్కడెక్కడ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అనే అంశానికి సంబంధించి నిజామాబాద్ ఆర్ఎం ఉన్నారు, వారు సార్ చెప్పండి. ముఖ్యంగా ఫ్రీ ఉచిత బస్సు అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కల్పిస్తామని చెప్పింది, కల్పిస్తుంది. అది ఎలా సాధ్యమవుతుంది? దానికి ఫ్రీ టికెట్ అనేది టికెట్ ద్వారా ఎలా ఇస్తున్నారు? ఆల్రెడీ అందరికీ తెలిసినట్లు ఇప్పుడు మనకు 9వ తారీఖు నాడు లాంచ్ చేసిన తర్వాత మన అన్ని ఆర్టీసీ ఎక్స్ప్రెస్ పల్లె బస్సుల్లో ఉచితంగా మనము అలో చేయడం జరుగుతూ ఉంది. అయితే ఇనిషియల్గా నిన్నటి వరకు కూడా మనకు అంటే 14వ తారీఖు వరకు కూడా ఎలాంటి గుర్తింపు కార్డు వెరిఫికేషన్ లేకుండా మనము అందరినీ అలో చేయడం జరిగింది. సో ఇప్పుడు మనకి సాఫ్ట్వేరు డెవలప్ చేసిన నేపథ్యంలో నిన్నటి నుంచి మనము ఇది జీరో టికెట్ ఇవ్వటం జరుగుతుంది. జీరో టికెట్ ఇవ్వడం మూలంగా మనకు ఎంతమంది లేడీ ప్యాసింజర్స్ ట్రావెల్ చేస్తున్నారు అనేది మనకు పక్కాగా తెలిసే అవకాశం ఉంది. సో దీనికోసము మనకు తెలంగాణ ప్రాంత నివాసి అయినట్టుగా మనకు ఒక గుర్తింపు ఫోటో ప్లస్ రెసిడెన్షియల్ అడ్రస్ ఉన్నటువంటి గుర్తింపు కార్డు మనకు చూపించాల్సిన అవసరం ఉంది. సో మనకు సుమారుగా మనకు ఈ 5 రోజులుగా కూడా అరౌండ్ 60% వరకు మహిళలు ట్రావెల్ చేస్తూ ఉన్నారు, 60 to 65% వరకు. సో జెంట్స్ ట్రావెల్ చేస్తూ ఉన్నారు. దీంట్లో మనకి అంటే నిన్న నుంచి మనకు గుర్తింపు కార్డు పెట్టాము. సో దీని మూలంగా మరి కొంత అదర్ స్టేట్స్ ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళు తగ్గే అవకాశం ఉంది. అయితే చెప్పండి సార్, ఇప్పుడు నిన్న నుంచి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో నివాసం ఉండే వారికి గుర్తింపు కార్డులో బస్సులో ప్రయాణం ఫ్రీ, జీరో టికెట్ ఇస్తున్నారు. జీరో టికెట్ వల్ల నిన్న ఎంతమంది మనం రీజనల్ పరిధిలో ఎంతమంది ప్రయాణం చేసి ఉండవచ్చు? నిన్న మనకు సుమారుగా 1,60,000 మంది మహిళలు ప్రయాణం చేసినట్టుగా మనకి నిన్న తెలుస్తూ ఉంది. సో యావరేజ్గా కూడా మనకు ఈ గడిచిన 5-6 రోజులుగా కూడా మనకు 1,60,000 నుంచి 1,70,000 వరకు కూడా పీక్ డే రోజు ట్రావెల్ చేశారు. ఇది మొత్తము ట్రావెల్ చేస్తున్న దాంట్లో అరౌండ్ 60% 60 to 65% మనకు ఉన్నది. అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 6 బస్ డిపోలు ఉన్నాయి. 6 బస్ డిపోల్లో ఎన్ని బస్సులు ఉన్నాయి? ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎన్ని గ్రామాలకు మన బస్సు సౌకర్యం వెళ్తుంది? ఎల్లని గ్రామాలు ఏమైనా ఉన్నాయా? మనకు 6 డిపోల పరిధిలో ఈ మన కామారెడ్డి అండ్ నిజామాబాద్ జిల్లాల వ్యాప్తంగా మనకు 575 బస్సులు ఉన్నాయి. సో మనకు సుమారుగా మనకు డిస్ట్రిక్ట్స్ ఈ నిజామాబాద్ జిల్లాలో 530 విలేజెస్కి గాను మనవి ఒక 30 విలేజ్లకే నాట్ కనెక్టెడ్ ఉన్నాయి. మిగతా అన్ని విలేజెస్ కూడా బస్సు వెళ్ళడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో కూడా మనకు 529 రెవెన్యూ విలేజెస్ గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో మనకు సుమారుగా ఒక 82 విలేజెస్ వరకు మనకు ఇప్పుడు బస్సు కనెక్ట్ చేయలేకపోయాము. మిగతా అన్ని విలేజెస్ కూడా వెళ్తూ ఉన్నాయి. ఈ విలేజెస్ ముఖ్యంగా అంటే మోటరబుల్ రోడ్డు లేకపోవటం కానీ, లేకుంటే కొన్ని అక్కడ 1-2 విలేజెస్ డీపాపులేట్ అయి కూడా ఉన్నాయి. కొన్ని విలేజెస్కి గతంలో బస్సు నడిపినప్పటికీ కూడా కావాల్సిన ఆక్యుపెన్సీ రేషియో రాకపోవడం వల్ల మనం వాటిని క్యాన్సిల్ చేయడం జరిగింది. సో మ్యాక్సిమం అంటే మనము ఆల్మోస్ట్ 95% వరకు కూడా మనం ఏదైతే రెవెన్యూ విలేజెస్ ఉన్నాయో వాటన్నిటికి కూడా మనం బస్ సౌకర్యం కలిగించడం జరిగింది. సో బ్యాలెన్స్ మరి రానున్న రోజుల్లో మళ్ళీ మనకు ఏమైనా కొత్త బస్సులు అదనంగా వచ్చినట్లయితే మనం ఎక్కడైనా రిప్రజెంటేషన్స్ ఉంటే మనం వాటిని పరిశీలించడం జరుగుతుంది. ఇప్పుడు వెళ్ళని గ్రామాలు, కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలో వెళ్ళని గ్రామాలు అంటే ఒక సుమారు 50 పైగా వెళ్ళని గ్రామాలు ఉన్నాయి. ఆ 50 పైగా గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేదన్న, ఆ గ్రామాలకు రోడ్డు సౌకర్యం లాంటిది కల్పిస్తే బస్సులు ఏమైనా పునరుద్ధరించే అవకాశాలు ఉంటాయి? అంటే రోడ్డు సౌకర్యం కల్పించడం ఒకటి, మనకు అక్కడ బస్సు వెళ్ళిన క్రమంలో అట్లీస్ట్ మనకు ఆక్యుపెన్సీ రేషియో అట్లీస్ట్ మనకు 60% అట్లా అంటే ఫీజబిలిటీ ఉన్న దగ్గర వేయగలుగుతాం. అంటే కనెక్టివిటీ ఒక విలేజ్కే వచ్చే క్రమంలో కాకుండా 4-5 విలేజులు వెళ్తున్న క్రమంలో మనకు అంటే అట్లీస్ట్ బ్రేక్ ఈవెన్ వచ్చే అవకాశం ఉన్న దగ్గర, కొంత మనకు ఫీజబిలిటీ ఉన్న దగ్గర మనము వేసే అవకాశం ఉంటుంది, వేయగలుగుతాం. సో మరి అక్కడ ఒక విలేజ్కి వెళ్ళిన క్రమంలో అక్కడ 2-3 ఎక్కితే మనకు ఫీజిబిలిటీ కాదు కాబట్టి 2-3 10 మంది కోసము మనం బస్సు వేయలేము. కొంత 5-6 విలేజ్లు కనెక్ట్ అవుతూ ఒక రూట్ లాగా ఫామ్ అయ్యి ఉన్న క్రమంలో మనం బస్సు వేయడం జరుగుతుంది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఉచిత బస్సు ఉందో ఉచిత బస్సుకు సంబంధించి జీరో టికెట్ అమలు చేస్తున్నారు. నిన్నటి నుండి జీరో టికెట్ అమలు చేస్తున్న నేపథ్యంలో నిజామాబాద్ రీజనల్ పరిధిలో 1,60,000 మంది వరకు ప్రయాణించారు. అందులో ఒక్కరోజే 1,60,000 మంది అంటే సుమారు 60% మహిళలు బస్సుల్లో ప్రయాణిస్తున్నారు అనేది తెలుస్తుంది. దీనికి అందరికీ సంబంధించి అధికారిక లెక్కలు కూడా చెప్తున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలో అయితే 6 డిపోలు ఉన్నాయి. అటు కామారెడ్డి జిల్లాలో ఇటు నిజామాబాద్ జిల్లాలో 6 డిపోలు ఉన్నాయి. 6 డిపోల్లో 575 బస్సులు ఉన్నాయి. ప్రతి గ్రామానికి బస్సులు చేరవుతాయి. నిజామాబాద్ జిల్లాలో 530కి పైగా గ్రామ పంచాయతీలు, కామారెడ్డి జిల్లాలో 526కి పైగా గ్రామ పంచాయతీలు, మొత్తంగా 1000 పైచీలుగా గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతి గ్రామానికి కూడా బస్సుల సౌకర్యం ఉంది. కొన్ని గ్రామాలు అయితే కామారెడ్డి జిల్లాలో అత్యధికంగా కొన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం వెళ్ళడం లేదు. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో కనెక్టివిటీ లేదు. బస్సుకు సంబంధించిన ఆక్యుపెన్సీ కూడా సరైన సమయంలో రాకపోవడంతో గత 10 ఏళ్ళుగా కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా అక్కడ బస్సు సౌకర్యం అయితే కల్పించలేకపోయింది. గతంలో బస్సులు వెళ్ళేవి, ఆ ప్రాంతంలో ఆక్యుపెన్సీ లేకపోవడం వల్లనే బస్సులు బంద్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే రవాణా శాఖకు నష్టం కలిగే విధంగా ఉన్న రూట్లను కూడా బస్సులు బంద్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రాంతాల్లో పునరుద్ధరించాలంటే ఆ బస్సు ఆక్యుపెన్సీ పెంచాలి, ఆ ప్రాంతంలో ప్రయాణికులు రావాలి. ఖచ్చితంగా ఆ ప్రాంతంలో ప్రయాణికులు వస్తే రవాణా సంస్థకు నష్టం కలగదు. కాబట్టి దానివల్ల అలాంటి రూట్లు ఏవైతే ఉన్నాయో ఆ రూట్లలో మేము ప్రయాణికులకు సౌకర్యం కల్పించే విధంగా మహిళలు ఏదైతే ఫ్రీ బస్సు ఇస్తున్న నేపథ్యంలో ప్రభుత్వము ఆ ప్రాంతంలో ఉన్న గ్రామాలకు ఏదైతే అవకాశం దానికి సంబంధించి అవగాహన కల్పిస్తే తప్ప మేము ఆ ప్రాంతాల్లో బస్సులు నడపలేము. ఖచ్చితంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సుమారు 50 పైగా 50 నుండి 70 పైగా గ్రామాలు ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో బస్సులు వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఆక్యుపెన్సీ రాదు, ప్రభుత్వానికి నష్టం వస్తుంది. కనుక ఆ ప్రాంతాల్లో ప్రస్తుతం అయితే బస్సులు నడపలేకపోతున్నాం. ప్రభుత్వము ఆ ప్రాంత ప్రజలకు అవగాహన వస్తే తప్ప ఆ ప్రాంతాల్లో బస్సులు నడిపే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కూడా ఫ్రీ బస్సు ఏదైతే అమలు చేస్తున్నామో తెలంగాణలో ఉన్న పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి తెలంగాణ ఐడి కార్డు చూపిస్తే నిన్న నుండి ప్రతి ఒక్కరిని ఫ్రీగా ప్రయాణించే విధంగా అవకాశం కల్పిస్తున్నామని చెప్పి నిజామాబాద్ రీజనల్ మేనేజర్ జానీరెడ్డి చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ఓవర్ టు యు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.